రాష్ట్రంలో అప్పుల భారం తగ్గించుకునేందుకు రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో ముందు వెనక ఆలోచించకుండా చేసిన అప్పులకు ఏటా పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లిస్తోంది కాంగ్రెస్ సర్కార్. రుణాల రీషెడ్యూల్ కోసం కేంద్రానికి రిక్వెస్ట్ చేయడంతో ఈ ఏడాది 25,000 కోట్లకు పర్మిషన్ లభించింది. దీంతో ఏటా 2,000 కోట్ల ఆదా అవుతుందని అంచనాలున్నాయి. అధిక వడ్డీలకు గత బీఆర్ఎస్ సర్కారు సేకరించిన రుణాలపై ఇంట్రెస్ట్ చెల్లింపుల భారాన్ని రాష్ట్ర సర్కారు తగ్గించుకుంటోంది. బహిరంగ మార్కెట్లో తక్కువ వడ్డీలకు రుణాలు సేకరించి గతంలో అధిక వడ్డీలకు తీసుకున్న వాటిని పూర్తిగా తిరిగి కట్టేస్తోంది. దీంతో వడ్డీ భారం దాదాపు 11% నుంచి 6% దాకా తగ్గుతుంది. ఎక్కువ వడ్డీ నుంచి తక్కువ వడ్డీకి అప్పులు తగ్గించుకోవడంతో ఏటా రాష్ట్రానికి సుమారు 2,000 కోట్లకు పైగా ఆదా అవుతాయని సర్కార్ భావిస్తోంది. రుణాలను రీషెడ్యూల్ చేయడంతో కేవలం వడ్డీ తగ్గడమే కాకుండా కిస్తీల చెల్లింపుల సమయం పెరగడంతో వాటి మొత్తం కూడా తగ్గుతుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 33,000 కోట్లు కేవలం వడ్డీల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ముందు వెనుక ఆలోచించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి వాటికి అధిక వడ్డీకి భారీగా అప్పులు తీసుకుంది. ఆ ప్రాజెక్టుతో పంపిణీ చేసే నీటిపై పన్నులు వేసి అప్పులు చెల్లిస్తామని అప్పట్లో బీఆర్ఎస్ చెబుతూ వచ్చింది. అయితే కాళేశ్వరం 3 ఏళ్లకే కుంగిపోయింది. మరోవైపు మిషన్ భగీరథతో పన్నులు వేసే పరిస్థితి లేదు. దీంతో ఈ అప్పుల కిస్తీలు, వడ్డీల భారం సర్కార్ ఖజానా నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఈ భారం తగ్గించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక వడ్డీ ఉన్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకునేందుకు రీషెడ్యూల్కు అనుమతించాలని ఏడాదిన్నర నుంచి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంది. ఎట్టకేలకు 25,000 కోట్ల రుణాల రీషెడ్యూల్ కోసం పర్మిషన్ లభించింది. తక్కువ వడ్డీలకు లభించే రుణాలను మాత్రమే సమీకరించాలనే విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తోంది. దీర్ఘకాలంలో ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారం తగ్గుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి 25,000 కోట్ల రుణాల రీషెడ్యూల్కు అనుమతి లభించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరో 30,000 కోట్ల రుణాల రీషెడ్యూల్ కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. దీంతో వడ్డీ భారం మరింత గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఇలా ప్రతి ఏటా కనీసం 6 నుంచి 7,000 కోట్ల వడ్డీలు ఆదా చేయాలని సర్కార్ భావిస్తోంది. అలాగే రాష్ట్ర విద్యుత్ రంగంలోనూ ఇదే పద్ధతిని అమలు చేయాలని యోచిస్తోంది. కొత్త డిస్కమ్ ఏర్పాటు తర్వాత మిగిలిన 2 డిస్కంల రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు ప్రణాళికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధిక వడ్డీలు తీసుకున్న పాత రుణాలను తక్కువ వడ్డీలకు తీసుకున్న కొత్త రుణాలతో భర్తీ చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి దీర్ఘకాలంగా మెరుగుపడుతుందని అంచనా వేస్తోంది. అటు వడ్డీ చెల్లింపుల భారం పెద్ద ఎత్తున తగ్గుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రుణాల రీషెడ్యూల్లో భాగంగా వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోంది. వాటిని ఎఫ్సీఐ, ఆర్ఈసీ రుణాలకు తిరిగి చెల్లిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 2023 వరకు 10 ఏళ్లలో ఎఫ్సీఐ 1,10,000 కోట్లు, ఆర్ఈసీ 1,57,306 కోట్ల రుణాలను తెలంగాణకు ఆమోదించాయి.